ఈరోజు మన విషయం ఏమిటంటే ఇంట్లో దుష్ట శక్తులు లేదా నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏ విధంగా ప్రారదోలాలి, దానికి ఆధునిక వాస్తు పండితులు చెప్పినటువంటి పరిష్కారాలు ఏమిటి, నిజంగా ఇటువంటి నెగటివ్ ఎనర్జీని పోగొట్టి సుఖశాంతులతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని ఇంట్లో ఏర్పరచుకోవచ్చా, వీటికి సంబంధించినటువంటి విషయాలని ఈరోజు మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి వాటి గురించి తెలుసుకుందామా? సాధారణంగా ఒక ఇంటిని చూచినప్పుడు చాలా అందంగా, ఆనందమయంగా, ప్రజెంట్గా, మనశ్శాంతిగా, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఇంటిలో అనేక రకాలైనటువంటి సౌకర్యాలు, సుఖవంతమైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ ఇంట్లోకి వెళ్తే భయంగా, ఆందోళనగా, ఏదో కోల్పోయాము, లేకపోతే ఏదో తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి స్థితి కలుగుతుంది. అంటే ఆ ఇంట్లో ఏదో శక్తి ఉంది అని కనిపించేటువంటి దృశ్య ప్రపంచంలో ఉండేటువంటి దాన్ని నిజమని నమ్మేటువంటి మనము మన ఆలోచనలు కానీ, మన ఊహలు కానీ, మన యొక్క మనస్సు కానీ భయానికి లోన ఉన్నప్పుడు ఆ భయానికి గల కారణము ఆ ఇల్లే అయితే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే విపరీతమైనటువంటి మానసిక ఆందోళనతో, అలసటతో ఉండేటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉండటానికి నిర్మించుకున్నటువంటి ఆ నిర్మాణంలోకి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు కూడా ఒక దెయ్యాలు కొంపలా తయారైతే ఆ యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇటువంటి స్థితిలో ఆ గృహానికి పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా మనం రూపుమాపుకోవాలి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెత్తా చెదారం లేకుండా ఇంటిని లక్ష్మీకరంగా, మంగళకరంగా ఉంచుకోండి. ఈ మధ్య కాలంలో ఎవరికి పెద్ద పెద్ద ఇల్లు ఉంటున్నాయి కానీ ఆ ఇంటిని శుభ్రం చేసేటువంటి నాథులు కనిపించడం లేదు. ఇదివరకు కాలంలో ఎంత పెద్ద ఇల్లు ఉన్నా గోమయంతో కల్లాపు చల్లి అందులో ముగ్గురు పెట్టి చాలా అందంగా, శోభాయమానంగా ఆ ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచేవారు. వారానికి 1-2 సార్లు ఇంటిని పరిశుభ్రంగా కడుక్కుని ఆ కడిగినటువంటి ప్రాంతంలో ముగ్గులు పెట్టుకోవడము, శుభ్రం చేసుకోవడము ఇత్యాదులన్నీ కూడా చేస్తూ ఉండేవారు. రాను రాను ఆధునికత పేరుతో డిటర్జెంట్లు, సర్ఫలతోనే మన జీవితం వెళ్ళిపోతూ ఉంది. ఆ డిటర్జెంట్లు, సర్ఫలతో కూడినటువంటి ఆ మలినాలు కాళ్ళకు అంటుకోవడం వలన కాళ్ళకు సంబంధించినటువంటి చర్మ రోగాలు, అనేక రకాలైనటువంటి క్యాన్సర్ సంబంధమైనటువంటి రోగాలు మనుషులకు వస్తూ ఉన్నాయి. పారిశ్రామికంగా దొరికేటువంటి వస్తువులతో శుభ్రత అనేటువంటిది దొరుకుతుందని ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వాస్తు శాస్త్రములో చెడు చూపు, దృష్టి, దుష్టశక్తులు అనేటువంటివి ఎలా వస్తాయని చెప్పారు. దాని గురించి ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా భూమి ఒక దండాయస్కాంతలా పనిచేస్తుంది. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్పినటువంటి విషయం. అయితే దీనిలో ఒక విచిత్రమైనటువంటి మ్యాపింగ్ అనేటువంటిది ప్రతి ప్రాంతానికి ఉంటుంది. దాన్ని అయస్కాంత రేఖలు, అయస్కాంత బలరేఖలు అనేటువంటి ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకునేటువంటి, బైపీసీ సైన్స్ సంబంధించిన గ్రూప్ తీసుకునే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది. అలాగే 10వ తరగతి చదివిన వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. దీనికోసం ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే ఒక దండాయస్కాంతాన్ని తీసుకుని ఆ దండాయస్కాంతాన్ని తెల్లని ఒక పేపర్ మీద పెట్టి ఉత్తర దక్షిణ దిశల్ని, అంటే దండాయస్కాంతం యొక్క ఉత్తర దిశని భూ ఉత్తర దిశ వైపు పెట్టి దిక్సూచితో కనుక మనము ఆ దిక్సూచి వెళ్తున్న ప్రాంతాన్ని మార్క్ చేసుకున్నట్లయితే
మనకి ఒక రకమైనటువంటి పటము లభ్యమవుతుంది. ఇలా లభ్యమైనటువంటి పటాన్ని కనుక చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మన ఇంటిలోనికి లేదా మన ప్రాంతంలో, మన స్థలంలో అయస్కాంత క్షేత్రం యొక్క బలం ఎంత ఉందో తెలుస్తుంది. రెండోది, ఈ అయస్కాంత క్షేత్రంలో ఆ ఫోర్స్ అనేటువంటిది మనకి ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశలోనికి వెళ్ళి, దక్షిణ దిశలో ఉండేటువంటి ప్రాంతంలో నుంచి మరలా ఉత్తర దిశలోనికి దాని ప్రయాణం జరుగుతుంటుంది. దాదాపుగా ఇది 2 రకాలైనటువంటి వృత్తాలు ఒకదానికొకటి కలిసి ఇలాగుండేటువంటి ఒక రూపాన్ని ఏర్పరుస్తుంది. ఇలాగ ఏర్పడినప్పుడు ఆ క్షేత్రం యొక్క స్థితి, అంటే దానికి సంబంధించినటువంటి శక్తి ఫ్లోని ఎవరైతే అడ్డుకుంటారో, అంటే అడ్డుకోవడం అంటే ఏమిటంటే అయస్కాంతము కొన్ని ప్రాంతాలలో తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. అదేమిటంటే అగ్ని ఉండేటువంటి ప్రాంతంలోను, చెక్క ఇత్యాదులు ఉండేటువంటి ప్రాంతంలోను, ఎక్కువ బరువైనటువంటి ఎత్తైనటువంటి ప్రాంతాలలోను ఈ అయస్కాంతత్వం అనేటువంటిది కోల్పోతూ ఉంటుంది. ఇలా కోల్పోయేటువంటి ఈ ప్రాంతంలో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది లోపం జరగటం వల్ల అందులో ఉండేటువంటి శక్తికి ఇబ్బంది కలిగి అది దుష్ట శక్తిగా పరిణమిస్తూ ఉంటుంది. కాబట్టి వాస్తులో ఉండేటువంటి ఏదో ఒక తేడా వలన ఆ ఇంట్లో దుష్ట శక్తి ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ వాస్తు లోపాన్ని సరిదిద్దుకున్నట్లయితే ఆ దోషం అనేటువంటిది పోతుంది. అయితే ఇవి కాకుండా కను దృష్టి, అంటే ఆ ఇల్లు చాలా బాగుందని 100 మంది చెప్తున్నప్పుడు ఆ చూచేటువంటి వారి దృష్టి వల్ల కూడా మనకి దుష్ట శక్తి యొక్క పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల యజమాని ఎప్పుడు కూడా అదో రకమైనటువంటి ఆలోచనలతో, ఆందోళనతో ఉంటూ ఉంటాడు. ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి వాస్తుకు సంబంధించినటువంటి శల్యముల వలన, వేదనల వలన కూడా మనకి ఈ దుష్ట శక్తి ప్రవేశము ఉంటుంది. శల్యము అంటే ఎముకలు, వెంట్రుకలు, గోర్లు ఇత్యాదులన్నీ కూడా మనం నివసించేటువంటి భూమిలో ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా శల్య దోషాల కింద చెప్పబడుతుంది. అది ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్గా మనం చూద్దాం. అది కాకుండా వెలుతురు ఏ విధంగా ప్రవేశిస్తుందో, ఆ వెలుతురు అడ్డుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనకి వాస్తు వేద అనేటువంటి ఒక ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనివల్ల కూడా దుష్ట శక్తి అనేటువంటిది వస్తుంది. ఈ దుష్ట శక్తి కలిగినటువంటి ఇంటిలో ఉండటం వల్ల మానసికంగా వాళ్ళు తృప్తిగా ఉండలేరు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆందోళన. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి దుష్టమైనటువంటి వస్తువులు కనిపించినట్టుగా, అనేక రకాలైనటువంటి ఆత్మలు తిరుగుతున్నట్టుగా, మన చుట్టూ ఏదో అయిపోతున్నట్టుగా ఒక భ్రమని, ఇల్యూషన్ని పొందటానికి అవకాశం ఉంది. వాస్తులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బెన్స్ ఏర్పడితే ఈ విధంగా జరుగుతుంది. అంతేకాకుండా గాలి అనేటువంటిది సవ్యంగా ధారాళంగా ఒక ద్వారం నుంచి కానీ, ఒక కిటికీ నుంచి కానీ ఇంకొక కిటికీలోకి సమమైనటువంటి పరిస్థితులు లేకపోయినప్పుడు కూడా ఇటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావము ఆ స్థలంలో, ఆ ఇంట్లో నివసించే అందరి మీద కూడా ఉంటూ ఉంటుంది. పాతబడినటువంటి ఇళ్లలో ఆ ఇంట్లో చెట్లు మొలిచినప్పుడు, అలాగే కొన్ని రకాలైనటువంటి జంతువులు గూళ్ళు కట్టుకున్నప్పుడు లేదా పుట్టలు పెట్టుకున్నప్పుడు ఇటువంటి దుష్టమైనటువంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాంతో పాటుగా ఆ చేయవలసినటువంటి ఉపచారాలన్నీ కూడా చేయాలి. వాస్తు పురుషుణ్ణి మనసా వాచా కర్మణ పూజిస్తూనే మన ఇంటి కులదేవతని, అలాగే గ్రామ దేవతలను కూడా రోజుకొకసారి ధూపం ద్వారా కానీ, దీపం ద్వారా కానీ, నైవేద్యం కానీ పెట్టి రోజు కూడా దైవస్మరణ చేయటం వలన ఇటువంటి దుష్ట శక్తుల నుంచి, అదృశ్య శక్తుల నుంచి మనిషి కాపాడబడతాడు, మనశ్శాంతి కలుగుతుంది. ఇలాంటివి చేస్తూనే
వారానికి ఒకసారి గుగ్గులము, సాంబ్రాణి లాంటి వాటితో ధూపం వేసుకోవడం లాంటివి. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి వనమూలికల్ని ఉపయోగించటం వల్ల కూడా ధూపాలని వేయటం వల్ల దుష్ట శక్తుల నుంచి ఉపశమనం కలుగుతుందని వాస్తు పండితులు చెబుతూ ఉన్నారు. ఇదే కాకుండా చైనాకు సంబంధించినటువంటి షింగ్ఫు వాస్తులో కానీ, జపాన్కి సంబంధించినటువంటి వాస్తు పద్ధతుల్లో కానీ మనకి ఇటువంటి రెమెడీస్ లాల్ కితాబ్ అటువంటి వాటిలో విపరీతమైనటువంటి వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి రెమెడీస్ అనేకమైనవి సింపుల్గా అందులో చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నరదృష్టి పోవటానికి దృష్టికి సంబంధించి బూడిద గుమ్మడికాయ కానీ కట్టుకోవడం అనేటువంటిది, అలాగే ఎర్ర గుడ్డలో పటిక కట్టుకోవడం లాంటిది, అలాగే ఎండుమిర్చి, నిమ్మకాయలు ఇత్యాదులు కట్టుకోవడం లాంటిది, అలాగే కలబందని సింహద్వారానికి ముందుగా వేలాడదీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా దృష్టిని మంచిగా మార్చి ఇంటిలోనికి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండడానికి అనువైనటువంటి ఉపచారాలుగా మన వాస్తు పండితులందరూ కూడా నిర్ధారణ చేసి ఉన్నారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి వలన ఆ ఇంట్లో కలతలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆ కలతలు ఏర్పడడానికి ప్రధాన కారణం తెలుసుకుని ఆ కారణానికి సంబంధించినటువంటి ఉపచారం చేసినప్పుడు మాత్రమే ఆ దుష్ట శక్తి నుంచి ఆ ఇల్లు కాపాడబడుతుంది. కాబట్టి అది వాస్తు దోషం వల్ల కలిగిందా, లేదా ఎవరైనా చెడు చూపు వల్ల కలిగిందా, లేదా ఏదైనా వ్యాధుల వల్ల కలిగిందా, లేదా ఏదైనా శల్యముల వల్ల కలిగిందా అనేటువంటిది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనము పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారాలు కూడా అనేక రకాలైనటువంటి హోమములు, యంత్రములు, తంత్రములు, పూజలు, జపాలు ఇలాగా కొల్లలుగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి వాస్తు తంత్రకారులు కూడా ఉన్నారు. కాబట్టి ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తి ఏదైతే ఉందో దాన్ని సవ్యంగా మార్చుకోవడానికి వారానికి ఒకసారి అయినా సరే ఇంటికి శుభ్రంగా ధూపం వేసుకోవడము, వేపమండలతో దాన్ని శుభ్రంగా ఇంటి లోపలంతా కూడా ఆ ధూపం వెళ్ళేటట్టుగా మనము ప్రయత్నం చేయగలిగితే చాలా మట్టుకి దుష్ట సంబంధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి బయటికి పోతాయి. ఇవి కాకుండా ఇంట్లోనే దైవ సంబంధమైనటువంటి వస్తువుల్ని పెట్టుకోవడము, అలాగే గవ్వలు, తర్వాత గచ్చకాయలు, అలాగే వినాయకుడి ప్రతిమ, కుబేర ప్రతిమ, అలాగే తాబేలు లాంటివి ఇత్యాదులు అనేక రకాలైనటువంటి వస్తువుల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చెడు శక్తుల నుంచి మనల్ని రక్షించేటువంటి తాబీదులుగా పనిచేస్తాయని అనేక రకాలైనటువంటి వాస్తు గ్రంథాలలో చెప్పబడింది. కాబట్టి ఆ ఇంటికి సంబంధించి ఎటువంటి దుష్ట శక్తి, చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ వచ్చిందో వాస్తు పండితుల ద్వారా తెలుసుకుని దానికి సంబంధించినటువంటి పరిహారము చేసుకోగలిగితే కనుక ఆ దోషం నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం ఉందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. ఇంటిలో చెడుగాలు ప్రవేశించకుండా ఉండాలంటే శుభ్రమైనటువంటి వాతావరణ పరిస్థితుల్ని, శుభ్రమైనటువంటి వాతావరణాన్ని మనమే కల్పించుకోవాలి. ఎప్పుడైనా దుష్ట శక్తులు ప్రవేశించినప్పుడు ఒక మంచి ఆవు దూడతో కలిపి ఆ ఇంటి చుట్టూ కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ దుష్ట శక్తి నిర్మూలన జరుగుతుంది. అలాగే మంచి సాధువుల్ని, సత్సంగ పురుషుల్ని కనుక తీసుకొచ్చి ఆ ఇంట్లో తిప్పినప్పుడు కూడా ఆ మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం. అలాగే హనుమాన్ చాలీసా, లలిత, విష్ణు లాంటి పారాయణలు నెలకో, వారానికో, సంవత్సరానికి ఒకసారి చేయడం వల్ల కూడా దుష్ట శక్తుల నుంచి, నెగిటివ్ ఎనర్జీల నుంచి ఆ ఇల్లు రక్షించబడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తంత్రకారులు చెప్తూ ఉంటారు. కాబట్టి
ఉన్నటువంటి శక్తిని, ప్రకృతి శక్తిని పరమాత్మ శక్తిగా పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ఇంటిలో ఉండేటువంటి గాలిని, వెలుతురుని, అలాగే విద్యుదయస్కాంత శక్తిని కూడా పరిపూర్ణంగా పుష్టిగా గనక ఉంచుకున్నట్లయితే అదే పాజిటివ్ ఎనర్జీ. ఈ మూడింటిలో అంటే కాంతి గాని, గాలి గాని, వెలుతురు గాని, ఈ మూడింటిని ఎప్పుడైతే మనం బంధిస్తామో దుష్ట శక్తులు, చెడు గాలులు, నెగిటివ్ ఎనర్జీలు మన ఇంట్లోకి వచ్చి మనల్ని మానసికంగా వేధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మట్టుకి పరిష్కారాన్ని స్థపతిల ద్వారా తెలుసుకుని ఆ పరిష్కారాన్ని వారు చెప్పిన రీతిగా గనక ఆచరించినట్లయితే మంచి మనశ్శాంతి, ఆరోగ్యం కలుగుతుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన ఎపిసోడ్లో పరిహారాల ద్వారా ఆ దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని తట్టుకోవచ్చు లేదా రూపుమాపవచ్చు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.